శ్రీ వీరభద్రస్వామి గుడి దగ్గర ఈరోజు అమావాస కావున గజ్జి కోనేరు. ఇది గజ్జి కోనేరు. ఎప్పుడు నీళ్లు పచ్చగా ఉంటాయి. ఇక్కడ అలర్జీ ఉన్న వాళ్ళు, నవ్వలు ఉన్నవాళ్ళు, గుల్లలు లేచిన వాళ్ళు, స్విమ్మింగ్ ఆడే వాళ్ళు చాలామంది వచ్చి స్నానాలు చేస్తుంటారు. అలాగే ఇక్కడ కల్లూరు నుండి వచ్చారు. పోయి నీళ్ళు పోయి తల మీద పోయి బాగా తిక్కోనైనా మొత్తం తిక్కో. పోయికి లేదు. మొన్న ఆదివారం వచ్చిండు. అప్పుడో బారు వచ్చారా? ఏమి అంటే కోసులు ఎక్కడుండా? చేతులకంతా కోసులుండా? చూపినా చేతులకి కోసులు నల్లగైనాయి. అంటే ఓ పూట పోసుకున్నావు. ఇప్పుడు తగ్గిందా? ఇది నేను చేయి చూపి. ఇట్లా ఇంకా చాలా లాగున్నాయి. అయితే ఇప్పుడు నువ్వు అట్లా కాదు, 3 పూట్ల ఖచ్చితంగా పోసుకోవాలా. మళ్ళీ నువ్వు పోసుకోకుండా అవసరం లే. 3 పూట్లు అనేది కంటిన్యూ పోవాలా. ఇవే బట్టలతోనే ఉండాలి ఇంటి పోయే వరకు. ఈ బట్టల్లో ఉన్న నీరు అనేది శరీరానికి పీల్చుకుంటుంది. ఇక్కడ బట్టలు అయితే ఎవరు ఇడిసేయకూడదు. ఇంటి పోయినాక స్నానం చేయొచ్చు. మళ్ళీ ఈ బట్టలు పిండేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నిలబడుకో. నువ్వు ఇక్కడ చెప్పున్నా యా ఊరినిది? ఈ ఈరన్నపల్లి అయితే కల్లూరులో చేరినావు. ఎవరు చెప్పినారు? ఈడ కొట్టాలపల్లిలో నీకు చెప్పడం జరిగింది. ఇంతకుముందే ఒక పారు వచ్చిపోయినావు. మొన్న ఆదివారం నా పొద్దు వచ్చినావు, మళ్ళీ ఈ ఆదివారం వచ్చినావు. అంటే ఇన్ని రోజులు అనేది గ్యాప్ ఉండకూడదు. ఈరోజు పొద్దున మునిగినావు అంటే మళ్ళీ సాయంత్రం నీళ్ళు పోసుకోవాలి అదే నీళ్ళతోనే. మళ్ళీ రేపు 3 పూట్ల పోసుకున్నామంటే దాదాపు సర్వయాధ నివారణ మాదిరి చర్మ వ్యాధులకు సంబంధించి చాలామంది చెప్తుంటారు నయం అవుతున్నాయని. అదే నీకు అర్థమైంది కాబట్టి వచ్చావు. ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వద్దు. నువ్వు కూడా ఇంకొకరికి చెప్పు. ఏదన్నా ఎవరు నవలున్నా ఏదున్నా కూడా ఇంకొకరికి చెప్పు. దాదాపు అయితే నీకు అర్థమైంది బాగా అవుతున్నాయని. గుడ్డలు అయితే ఇక్కడ ఎవరు ఇడిచేయకూడదు. ఓకే, సంతోషం. జై వీరభద్ర.